అప్పట్లో 'సర్కార్ ఎక్స్‌ప్రెస్' అని ఒక సినిమా వచ్చింది. అట్లాగే 'దాదర్ ఎక్స్‌ప్రెస్' అని ఒక సినిమా వచ్చింది. సినిమా ఏది రైల్లో అత్యాచారం దాన్ని పట్టించుకోకపోవడం, చివరికి ఆ పోరాటం తర్వాతన ఎలా సాధించారు? ఏం జరిగింది? ఎట్లా అన్నట్టు. ఇప్పుడు రైళ్లల్లో భద్రత ఎక్కడ మిస్ అవుతుందో ఆలోచించుకోవాల్సిన సందర్భం. నిన్న జరిగినటువంటి ఒక అత్యాచార ఘటన సంచలనం సృష్టిస్తుంది. ఒక మహిళ బోగీలో ఒంటరిగా ఉన్నటువంటి సందర్భంలో, అది కూడా మహిళల బోగీలోనే ఒక దుర్మార్గుడు అందులోకి ప్రవేశించి అత్యాచారం చేసిన ఘటన. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అమ్మాయి మహిళ 35 సంవత్సరాలు రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో సంత్రగాచి స్పెషల్ రైలు ఎక్కింది. చర్లపల్లి స్టేషన్‌లో దిగింది. తర్వాతన ఎక్కడైనా ఇళ్లలో అంటే చర్లపల్లి స్టేషన్‌కి వెళ్ళాలనుకుంది. అక్కడ ఏదైనా ఇళ్లలో పని చేసుకోవడానికని బయలుదేరింది. రైలు గుంటూరు స్టేషన్‌కి చేరుకున్న టైంలో బోగీలో ఉన్న మిగిలిన ప్రయాణికులు అందరూ దిగిపోయారట. ఆమె ఒక్కతే ఉందట. అదేది మహిళా బోగీనే అది. ఆ టైంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి ఆ మహిళా బోగి అని వారిస్తున్నా, అమ్మ ట్రైన్ వెళ్ళిపోతుంది ఎక్కుతానని చెప్పి అడిగి ఎక్కాడట. ఎక్కిన తర్వాత ఆ గేటు వేసేసి 20 నిమిషాల తర్వాత ఆమెను బెదిరించి ఆమె దగ్గర ఉన్న ₹5,600 క్యాష్, సెల్ ఫోను, హ్యాండ్ బ్యాగ్ లాక్కుని అత్యాచారానికి పాల్పడ్డాడు. రైలు పెదకూరపాడు స్టేషన్ దగ్గరికి చేరుకుంటున్న టైంలో గబక్కని దిగేసి పారిపోయాడట. ఆమె అదే ట్రైన్లో వెళ్ళి చర్లపల్లి స్టేషన్కి చేరుకున్న తర్వాత అక్కడ సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు ఫిర్యాదు చేసింది. అక్కడ వాళ్ళు దాన్ని ఇక్కడ నడికుడి పోలీసులకు బదిలీ చేశారు.